సినీ ఇండస్ట్రీ మనం పనిచేసే అన్ని పరిశ్రమల మాదిరిగానే చిత్ర పరిశ్రమలోనూ నటీనటుల మధ్య ప్రేమాయణాలు ఇతర చీకటి వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇండస్ట్రీలో మహిళా నటులపై వేధింపుల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. మీటూ ఉద్యమంతో పాటు గత ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమపై బహిర్గతమైన జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి కుండ బద్దలు కొట్టాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. కొద్ది రోజుల క్రితం మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, హీరోయిన్ విన్సీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సెట్లో మహిళా నటులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు నిజ స్వరూపాలను బయటపెడుతున్నారు. హీరోలు, దర్శక నిర్మాతలు చివరికి లైట్ బాయ్ల నుంచి కూడా హీరోయిన్స్కి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెట్లో ఉన్న మగవాళ్ల బుద్ధి ఒకేలా ఉండదని, ప్రతి ఒక్కరికి హీరోయిన్లను లొంగదీసుకోవాలని ఉండేదని బాలీవుడ్ నటి, గాయని కునికా సదానంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హిందీ టీవీ రంగంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవీనా బోలే. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో మోడలింగ్ వైపు అడుగులు వేసిన నవీనా ఇండియాలో టాప్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా వ్యవహరించారు. వీటిలో ఫైర్ అండ్ లవ్లీ, డాబర్ వాటిక, ఫెయిర్ వన్, రిలయన్స్, నోకియా యాడ్స్ ప్రధానమైనవి. మ్యూజిక్ వీడియోలతోనూ నవీనా దుమ్రేపారు. జగ్జీత్ సింగ్, గులాం అలీ, డీజే జయంతా పాఠక్, డీజే తరల్లాతో కలిసి ఆల్బమ్స్ చేశారు. తొలుత ఆమెకు హిందీ టెలివిజన్ రంగం నుంచి పిలుపొచ్చింది. ఫేమస్ క్రైమ్ సిరీస్ సిఐడితో పాటు సప్నా బాబుల్ కా బేడాయి, బాగో ఆయా, మిలే జబ్ హమ్ తుమ్, అదాలత్, రామ్ మిలాయి జోడీ, లవ్ జిందగీ, అలీబాబా, సుమిత్ సంబాల్లేగా వంటి సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత, నటుడు కరణ్ జీతో డేటింగ్ చేసిన నవీనా 2017లో ఆయన్ను పెళ్లాడింది. అయితే అనివార్య కారణాలతో ఈ జంట 2024లో విడాకులు తీసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నవీనా హాట్ ఫోటోషూట్లతో రెచ్చగొడుతుంటారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా నటులతో ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోదని, సాజిద్ కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని అన్నారు. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ కోసం సాజిద్ టీం నుంచి తనకు పిలుపు రావడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళినట్లు నవీనా వెల్లడించారు. మాట్లాడటానికి వెళ్తే బట్టలు తీసేసి కూర్చోమన్నాడని, ఆ మాటలతో తనకు షాక్ తగిలినట్లయిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు భయం వేసి తన ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చేస్తానని నవీనా తెలిపారు. ఈ సంఘటన తర్వాత నవీనా తనకు వరుస ఫోన్ కాల్స్ చేశారని, కానీ వాటికి తాను స్పందించలేదని, అంతేకాదు జీవితంలో మరోసారి సాజిద్ని కలవకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నవీనా వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సాజిద్ ఖాన్ స్పందించాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీ మనం పనిచేసే అన్ని పరిశ్రమల మాదిరిగానే చిత్ర పరిశ్రమలోనూ నటీనటుల మధ్య ప్రేమాయణాలు ఇతర చీకటి వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇండస్ట్రీలో మహిళా నటులపై వేధింపుల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. మీటూ ఉద్యమంతో పాటు గత ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమపై బహిర్గతమైన జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి కుండ బద్దలు కొట్టాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. కొద్ది రోజుల క్రితం మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, హీరోయిన్ విన్సీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సెట్లో మహిళా నటులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు నిజ స్వరూపాలను బయటపెడుతున్నారు. హీరోలు, దర్శక నిర్మాతలు చివరికి లైట్ బాయ్ల నుంచి కూడా హీరోయిన్స్కి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెట్లో ఉన్న మగవాళ్ల బుద్ధి ఒకేలా ఉండదని, ప్రతి ఒక్కరికి హీరోయిన్లను లొంగదీసుకోవాలని ఉండేదని బాలీవుడ్ నటి, గాయని కునికా సదానంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హిందీ టీవీ రంగంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవీనా బోలే. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో మోడలింగ్ వైపు అడుగులు వేసిన నవీనా ఇండియాలో టాప్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా వ్యవహరించారు. వీటిలో ఫైర్ అండ్ లవ్లీ, డాబర్ వాటిక, ఫెయిర్ వన్, రిలయన్స్, నోకియా యాడ్స్ ప్రధానమైనవి. మ్యూజిక్ వీడియోలతోనూ నవీనా దుమ్రేపారు. జగ్జీత్ సింగ్, గులాం అలీ, డీజే జయంతా పాఠక్, డీజే తరల్లాతో కలిసి ఆల్బమ్స్ చేశారు. తొలుత ఆమెకు హిందీ టెలివిజన్ రంగం నుంచి పిలుపొచ్చింది. ఫేమస్ క్రైమ్ సిరీస్ సిఐడితో పాటు సప్నా బాబుల్ కా బేడాయి, బాగో ఆయా, మిలే జబ్ హమ్ తుమ్, అదాలత్, రామ్ మిలాయి జోడీ, లవ్ జిందగీ, అలీబాబా,
సుమిత్ సంబాల్లేగా వంటి సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత నటుడు కరణ్ జీతో డేటింగ్ చేసిన నవీన 2017లో ఆయన్ను పెళ్లాడింది. అయితే అనివార్య కారణాలతో ఈ జంట 2024లో విడాకులు తీసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నవీన హాట్ ఫోటోషూట్లతో రెచ్చగొడుతుంటారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా నటులతో ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోదని, సాజిద్ కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని అన్నారు. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ కోసం సాజిద్ టీం నుంచి తనకు పిలుపు రావడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళినట్లు నవీన వెల్లడించారు. మాట్లాడటానికి వెళ్తే బట్టలు తీసేసి కూర్చోమన్నాడని, ఆ మాటలతో తనకు షాక్ తగిలినట్లయిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు భయం వేసి తన ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చేస్తానని నవీన తెలిపారు. ఈ సంఘటన తర్వాత నవీన తనకు వరుస ఫోన్ కాల్స్ చేశారని, కానీ వాటికి తాను స్పందించలేదని, అంతేకాదు జీవితంలో మరోసారి సాజిద్ని కలవకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నవీన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సాజిద్ ఖాన్ స్పందించాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీ మనం పనిచేసే అన్ని పరిశ్రమల మాదిరిగానే చిత్ర పరిశ్రమలోనూ నటీనటుల మధ్య ప్రేమాయణాలు, ఇతర చీకటి వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇండస్ట్రీలో మహిళా నటులపై వేధింపుల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. మీటూ ఉద్యమంతో పాటు గత ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమపై బహిర్గతమైన జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి కుండ బద్దలు కొట్టాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు. కొద్ది రోజుల క్రితం మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, హీరోయిన్ విన్సీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సెట్లో మహిళా నటులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు నిజ స్వరూపాలను బయటపెడుతున్నారు. హీరోలు, దర్శక నిర్మాతలు చివరికి లైట్ బాయ్ల నుంచి కూడా హీరోయిన్స్కి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెట్లో ఉన్న మగవాళ్ల బుద్ధి ఒకేలా ఉండదని, ప్రతి ఒక్కరికి హీరోయిన్లను లొంగదీసుకోవాలని ఉండేదని బాలీవుడ్ నటి, గాయని కునికా సదానంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హిందీ టీవీ రంగంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవీనా బోలే. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో మోడలింగ్ వైపు అడుగులు వేసిన నవీన ఇండియాలో టాప్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా వ్యవహరించారు. వీటిలో ఫైర్ అండ్ లవ్లీ, డాబర్ వాటిక, ఫెయిర్ వన్, రిలయన్స్, నోకియా యాడ్స్ ప్రధానమైనవి. మ్యూజిక్ వీడియోలతోనూ నవీన దుమ్రేపారు. జగ్జీత్ సింగ్, గులాం అలీ, డీజే జయంతా పాఠక్, డీజే తరల్లాతో కలిసి ఆల్బమ్స్ చేశారు. తొలుత ఆమెకు హిందీ టెలివిజన్ రంగం నుంచి పిలుపొచ్చింది. ఫేమస్ క్రైమ్ సిరీస్ సిఐడితో పాటు సప్నా బాబుల్ కా బేడాయి, బాగో ఆయా, మిలే జబ్ హమ్ తుమ్, అదాలత్, రామ్ మిలాయి జోడీ, లవ్ జిందగీ, అలీబాబా, సుమిత్ సంబాల్లేగా వంటి సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత నటుడు కరణ్ జీతో డేటింగ్ చేసిన నవీన 2017లో ఆయన్ను పెళ్లాడింది. అయితే అనివార్య కారణాలతో ఈ జంట 2024లో విడాకులు తీసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నవీన హాట్ ఫోటోషూట్లతో రెచ్చగొడుతుంటారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా నటులతో ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోదని, సాజిద్ కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని అన్నారు. ఇరవై ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ కోసం సాజిద్ టీం నుంచి తనకు పిలుపు రావడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళినట్లు నవీన వెల్లడించారు. మాట్లాడటానికి వెళ్తే బట్టలు తీసేసి కూర్చోమన్నాడని, ఆ మాటలతో తనకు షాక్ తగిలినట్లయిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు భయం వేసి తన ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చేస్తానని నవీన తెలిపారు. ఈ సంఘటన తర్వాత నవీన తనకు వరుస ఫోన్ కాల్స్ చేశారని, కానీ వాటికి తాను స్పందించలేదని, అంతేకాదు జీవితంలో మరోసారి సాజిద్ని కలవకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నవీన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సాజిద్ ఖాన్ స్పందించాల్సి ఉంది. సినీ ఇండస్ట్రీ మనం పనిచేసే అన్ని పరిశ్రమల మాదిరిగానే చిత్ర పరిశ్రమలోనూ నటీనటుల మధ్య ప్రేమాయణాలు, ఇతర చీకటి వ్యవహారాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఇండస్ట్రీలో మహిళా నటులపై వేధింపుల వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. మీటూ ఉద్యమంతో పాటు గత ఏడాది మలయాళ చిత్ర పరిశ్రమపై బహిర్గతమైన జస్టిస్ హేమా కమిటీ రిపోర్టు ఇండస్ట్రీలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి కుండ బద్దలు కొట్టాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు, స్త్రీలపై వివక్ష గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నారు.
కొద్ది రోజుల క్రితం మలయాళ నటుడు షైన్ టామ్ చాకో హీరోయిన్ విన్సీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సెట్లో మహిళా నటులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు నిజ స్వరూపాలను బయటపెడుతున్నారు. హీరోలు, దర్శక నిర్మాతలు చివరికి లైట్ బాయ్ల నుంచి కూడా హీరోయిన్స్కి రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెట్లో ఉన్న మగవాళ్ల బుద్ధి ఒకేలా ఉండదని, ప్రతి ఒక్కరికి హీరోయిన్లను లొంగదీసుకోవాలని ఉండేదని బాలీవుడ్ నటి, గాయని కునికా సదానంద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హిందీ టీవీ రంగంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు నవీనా బోలే. ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ భరతనాట్యం నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ క్రమంలో మోడలింగ్ వైపు అడుగులు వేసిన నవీనా ఇండియాలో టాప్ బ్రాండ్స్కు ప్రచారకర్తగా వ్యవహరించారు. వీటిలో ఫైర్ అండ్ లవ్లీ, డాబర్ వాటిక, ఫెయిర్ వన్, రిలయన్స్, నోకియా యాడ్స్ ప్రధానమైనవి. మ్యూజిక్ వీడియోలతోనూ నవీనా దుమ్రేపారు. జగ్జీత్ సింగ్, గులాం అలీ, డీజే జయంతా పాఠక్, డీజే తరల్లాతో కలిసి ఆల్బమ్స్ చేశారు. తొలుత ఆమెకు హిందీ టెలివిజన్ రంగం నుంచి పిలుపొచ్చింది. ఫేమస్ క్రైమ్ సిరీస్ సిఐడితో పాటు సప్నా బాబుల్ కా బేడాయి, బాగో ఆయా, మిలే జబ్ హమ్ తుమ్, అదాలత్, రామ్ మిలాయి జోడీ, లవ్ జిందగీ, అలీబాబా, సుమిత్ సంబాల్లేగా వంటి సీరియల్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత, నటుడు కరణ్ జీతో డేటింగ్ చేసిన నవీనా 2017లో ఆయన్ను పెళ్లాడింది. అయితే అనివార్య కారణాలతో ఈ జంట 2024లో విడాకులు తీసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నవీనా హాట్ ఫోటోషూట్లతో రెచ్చగొడుతుంటారు. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళా నటులతో ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగోదని, సాజిద్ కారణంగా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని అన్నారు. 20 ఏళ్ల క్రితం ఓ ప్రాజెక్ట్ కోసం సాజిద్ టీం నుంచి తనకు పిలుపు రావడంతో ఆయన్ని కలవడానికి వెళ్ళినట్లు నవీనా వెల్లడించారు. మాట్లాడటానికి వెళ్తే బట్టలు తీసేసి కూర్చోమన్నాడని, ఆ మాటలతో తనకు షాక్ తగిలినట్లయిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు భయం వేసి తన ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చేస్తానని నవీనా తెలిపారు. ఈ సంఘటన తర్వాత నవీనా తనకు వరుస ఫోన్ కాల్స్ చేశారని, కానీ వాటికి తాను స్పందించలేదని, అంతేకాదు జీవితంలో మరోసారి సాజిద్ని కలవకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం నవీనా వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సాజిద్ ఖాన్ స్పందించాల్సి ఉంది.